అంతకు ముందైతే అతని గురించి పెద్దగా సందేహం పడలేదు మనకు. అవును. కానీ ఎప్పుడైతే ఆ కన్సర్న్ పర్సన్ దుర్గారావు ఆఫీసులో పనిచేస్తాడంట ఒక ఎత్తు, ఆ దుర్గారావు అనుచరుడు ఈ సతీష్ కావడం ఒక ఎత్తు, ఇది పక్కా గ్యాంగ్స్టర్ గ్యాంగ్. అది స్పష్టంగా కనబడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో, రాళ్లతో కొట్టే గ్యాంగులు, గంజాయి వాడే గ్యాంగులు అని నేను ఏదైతే చెప్పానో అదే ఈ బ్యాచ్. ఇప్పుడు అది స్పష్టంగా కనబడుతుంది. సత్తి గ్యాంగ్ అక్కడ చెప్పేటటువంటి, అంటే అలాంటి అరాచకం చేసే గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆ బోండా ఉమా ఇప్పుడు. అంతే కదా, డైరెక్ట్ గా ఏ లీడర్ కూడా డైరెక్ట్ చేయడు, అనుచరుల ద్వారానే చేపిస్తాడు. అంతే కదా, ఆయన వచ్చి రాయిస్తాడు కదా డైరెక్ట్ గా. కాబట్టి ఇది చేపిస్తున్నాడు అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇదివరకు తనకి సంబంధించి వాళ్ళ అబ్బాయి వ్యవహారము, లేకపోతే తన మీదనే ఏది భూములు కబ్జా ఆరోపణలు రావడం, ఇదంతా ఒక ఎత్తు. అంటే ఒకప్పుడు వంగవీటి దేవినేనిలు లేని లోటు తీర్చాలనుకుంటున్నట్టున్నారు. ఆ బెజవాడ శాపం ఏంటంటే ఎవడికాడు ఆ ప్లేస్ ఆక్యుపై చేయాలని చూస్తూ ఉంటాడు. అంటే ఎవడైనా సరే మంచోడు అనిపించుకోవాలని చూడాలి, మంచి రౌడీ అనిపించుకోవాలని చూడాలనుకోవడం ఏం దరిద్రమో అర్థం కాదు. మంచి రౌడీ అంటే రౌడీజం అంటే మంచి అనుకుంటున్నారు, అంటే మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఒకప్పుడు వంగవీటి దేవినేని వాళ్ళు ప్రత్యక్షంగా చేసేవాళ్ళు కదా, వాళ్ళ పేర్లు చెప్పుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈయన